Subscribe to Color Frames. ఐపీఎల్ కోసం రిటెన్షన్ పాలసీ రూల్ ప్రకటించినప్పటి నుండి క్రికెట్ కారిడార్లో ధోని గురించి చర్చ జరుగుతుంది. మెగా వేలంలో ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో చేర్చే అంశంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నాయి. వేలంలో ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంచుతారా లేదా అనే దానిపై చెన్నై సూపర్ కింగ్స్ నుండి స్పష్టమైన సమాధానం లేదు. గత సీజన్లో ధోని ఒక్క పరుగు ధర 7.5 లక్షలు. 14 మ్యాచ్లు ఆడిన ఎంఎస్ ధోని కేవలం 161 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2020 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ధోని జీతం 12 కోట్లు. 2023లో ధోని 104 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సంవత్సరం మహి ఒక పరుగు ధర 11 లక్షలకు పైగా ఉంది. మరి ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుంటే ధోని జీతం భారీగా పడిపోతుంది. సిఎస్కే మేనేజ్మెంట్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఎంపిక చేస్తే అతని గరిష్ట పారితోషికం 4 కోట్లకు పడిపోతుంది. అంటే ప్రస్తుతం ఉన్న 12 కోట్ల పారితోషికం నుంచి ఏకంగా 8 కోట్లు తగ్గిపోతుంది. ఇది ధోనీని అవమానించడమేనని ఇతర ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. కాగా రిటెన్షన్ రూల్స్ లో మార్పులను బట్టే ఐపీఎల్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ధోని అంతకు ముందే చెప్పాడు. అటు చెన్నై సీఈఓ కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కాగా ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఉంచుతుందా లేదా అనే దానిపై సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెబుతూ ప్రస్తుతానికి ధోని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే ధోనిపై అన్క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ కార్డును ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. కానీ ధోనితో చర్చించాకే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని సస్పెన్స్ క్రియేట్ చేశాడు. మరోవైపు ధోని ఆటతీరు కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు నష్టం కలిగించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ధోని ఫిట్ గా లేడు. గత సీజన్లోనే అతి కష్టం మీద కీపింగ్ చేశాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చే 2-3 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ధోని ఆటతీరులో మార్పు కనిపించలేదు. ఆయనలో అదే దూకుడు కనిపించింది. 4లు 6లను సునాయాసంగా బాదే సాంప్రదాయం ధోనీలో అలానే మిగిలి ఉంది. కానీ ఒక ఆటగాడికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. అయితే ఐపీఎల్ అనేది క్యాష్ రిచ్ లీగ్. ఇక్కడ ఫిట్నెస్ కంటే ఆటగాడికి ఉన్న క్రేజ్ ఎక్కువ డబ్బులను రాబడుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.